వ్యాజ్యాల్లో వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉన్నాను. వాస్తవాలన్నింటి కోర్టు ముందు నుంచి వాదనలు పూర్తి చేసేందుకు సమయం పడుతుందన్నారు. ఆ తర్వాత తమ వాదనలకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫిర్యాదుదారు తరపు న్యాయవాదులు స్పందించాల్సి ఉంటుందని, ఇవన్నీ పూర్తయ్యేలోపు అర్ధరాత్రి దాటుతుందని నిరంజన్ రెడ్డి వివరించారు. పైపెచ్చు సుప్రీంకోర్టు 6వ తేదీనే ఈ వ్యాజ్యాలను పరిష్కరించి తీరాలని చెప్పలేదని, ఎలాంటి గడువు నిర్దేశించకుండా ఆ రోజున విచారణకు వచ్చే వ్యాజ్యాలను పరిష్కరించాలని మాత్రమే చెప్పిందన్నారు. అనంతరం ఆయన కేసుకు సంబంధించిన వాదనలు వినిపించారు. పోలీసులు తప్పుడు సమాచారంతో కోర్టును తప్పుదోవ పట్టించారని, ఇందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని హైకోర్టు సైతం స్పష్టంగా పేర్కొందని వివరించారు. పిన్నెల విషయంలో పోలీసుల తీరు దుర్దేశపూర్వకంగా ఉందన్నారు. ఉదయం 10:30 నుంచి విరామం లేకుండా వరుసగా అనేక కేసులు విచారణ జరిపి న్యాయమూర్తి తీవ్రంగా అలసిపోయినట్టు ఉంటాయని గమనించిన నిరంజన్ రెడ్డి విచారణ శనివారానికి వాయిదా వేయాలని, ఆ రోజు పూర్తి స్థాయిలో వాదనలు వినిపిస్తామని చెప్పారు. శనివారం తాను కేసు వినేందుకు నిబంధనలు అనుమతించవని ప్రధాన న్యాయమూర్తి అనుమతించాల్సి ఉంటుందని జస్టిస్ విజయ్ స్పష్టం చేశారు. అలా అయితే విచారణ వచ్చే వారానికి 13వ తేదీకి వాయిదా వేయాలని, ఆ రోజున పూర్తి స్థాయి వాదనలు విని నిర్ణయాన్ని వెలువరించవచ్చని నిరంజన్ రెడ్డి చెప్పారు. తాము కూడా ఉదయం నుంచి పలు కేసుల్లో వాదనలు వినిపిస్తూ వస్తున్నామని చెప్పారు. ఇప్పుడే వాదనలు వినిపించాలని కోర్టు ఆదేశిస్తే అందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. దీంతో న్యాయమూర్తి ఫిర్యాదుదారు తరపు న్యాయవాదుల అభిప్రాయం కోరారు. ఫిర్యాదుదారు శేషగిరిరావు తరపు సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ 3 క్రైమ్ నెంబర్లు ఒకే అంశానికి సంబంధించినమైనందున అన్నింటినీ కలిపే విచారించాలని కోరారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి అన్ని వ్యాజ్యాలపై వచ్చే వారం విచారణ జరుపుతామని తెలిపారు. ఇప్పటికే 10:20 అయిందని, ఇప్పుడు వాదనలు విని తీర్పు చెప్పేలోపు తెల్లారవుతుందని, తాను అందుకు సిద్ధమైన అయితే కోర్టు సిబ్బంది ఇళ్లకు వెళ్లాల్సి ఉందని గుర్తు చేశారు. విచారణ వాయిదా వేయడంపై పోసాని వెంకటేశ్వర్ల అభిప్రాయం కోరగా ఆయన కూడా అందుకు అంగీకరించారు. దీంతో న్యాయమూర్తి విచారణ వచ్చే వారానికి వాయిదా వేశారు. అప్పటి వరకు పిన్నెల్లి అరెస్టు విషయంలో ఉన్న మధ్యాహ్న ఉత్తర్వులను పొడిగిస్తున్నట్టు చెప్పారు. వాయిదాకు ఫిర్యాదుదారు తరపు న్యాయవాదులు అంగీకరించిన విషయాన్ని కూడా తన ఉత్తర్వులో పొందుపరిచారన్నట్టు వార్తని హైలైట్ చేశారు.